మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయా పాత్రం దీభక్తాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యయా మాతరమునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా అభయాంజనేయ స్వామి అనేక మంగళాశాసనములు. ఈరోజు అభయాంజనేయ స్వామి వార్షికోత్సవంలో భాగంగా మూడవ రోజు మహాపూర్ణాహుతి మరియు స్వామివారికి మహాకుంభాభిషేకములు, తర్వాత శ్రీచక్ర స్థానం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వారు ఆ యొక్క అభయాంజనేయ స్వామి కృపకి పాత్రులైనారు. ఇక్కడ బృందావన కాలనీలో ఉండే ఈ అభయాంజనేయ స్వామి సాక్షాత్ భక్తులందరూ ఏదైతే కోరిన కోరికలు కోరుకున్నాడో అది తీర్చి వారిని ఎంతో ఏ కోరికలు కోరుకున్నా కూడా ఆ కోరికలను తీర్చేటటువంటి స్వామి మన అభయాంజనేయ స్వామి. ఇక్కడ చాలామంది కూడా వచ్చి వారు ఏదైతే కోరికలు కోరుకున్నారో వారందరూ కూడా మాకు జరిగినాయి అని చెప్పి స్వామివారికి మకర తోరణములు మరియు శంఖధార, చక్రధార ఇలాంటి విశేషంగా అందించడం జరిగింది. ఈరోజు చాలా వైభవంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ మహా అన్నదాన ప్రసాద వితరణ కూడా జరిగింది. తీర్థప్రసాద గోష్ఠి జరిగింది. తర్వాత ఈరోజు సాయంకాలం 6 గంటలకి శ్రీ పుష్పయాగం ఉంటుంది. పల్లకి సేవ, స్వామివారికి సప్తవర్ణాలు, ద్వాదశ ఆరాధనలు అన్నీ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలరు. ఈ బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 4 గోపాల్పూర్ హన్మకొండ నందు కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన ఈ కాలనీలో ఒక గుడి కట్టుకుందాం, మంచి దేవాలయం కట్టుకుందాం, హిందూ సాంప్రదాయం అందరూ అధిక భక్తిభావం పెంపొందేలా ఒక గుడి కట్టుకోవాలన్న మంచి సంకల్పంతో గుడి నిర్మాణం కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. 5.5 years అందరు కాలనీలో అందరు దాతలు, కాలనీ ఇతర ప్రక్క కాలనీ అందరూ, అంటే ఒక్క కాలనీ అని కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచి సహకారం అందించడం జరిగింది. దాతలు ఇచ్చిన సహకారంతో గుడి నిర్మాణం 1 సంవత్సరం క్రితము గుడి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన కూడా ప్రతిష్టాత్మక మంచి సీనియర్ అచలాపురం వేదమూర్తి అతని ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఇది ప్రతిష్టాపన జరిగింది. ఈ గత సంవత్సరం 1 సంవత్సరం నుండి ప్రతి ఉత్సవాలు ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా ఉత్తమంగా, అంటే చాలా అత్యద్భుతంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీరామనవమి ఒకటి, తర్వాత వినాయక చవితి ఉత్సవాలు, నవరాత్రులు, తర్వాత తిరుపావై ప్రోగ్రాం జరిగింది. తర్వాత దాంట్లో భాగంగా గోదాదేవి రంగనాథుల స్వామి కళ్యాణం జరిపించడం జరిగింది. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆంజనేయ హనుమాన్ జయంతి చాలా అద్భుతంగా, శివరాత్రి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, ఇలా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ప్రథమ వార్షికోత్సవం అత్యంత ఘనంగా కాలనీలో భక్తులందరూ హాజరై చాలా అద్భుతంగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. దీని కొరకు దాతలు, అంటే ఇక్కడ ఈ మా గుడి మెయిన్ బాగా ప్రాముఖ్యత ఏంటంటే, ఈ గుడి మొదలైన దగ్గర నుంచి, ప్రతిష్టాపన జరిగిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన కాలనీలు కానీ వేరే కాలనీతులు వచ్చి ఇక్కడ మొక్కు ఉన్న ప్రతి వాళ్ళ మొక్కు తీరిందని చాలా సంతోషంతో మనం ఇక్కడ మా టెంపుల్ ప్రెసిడెంట్ దండా కొండలరెడ్డి గారి సొంత అన్నయ్య ఇక్కడ మొక్కు ఉన్నాడు. తర్వాత వైస్ ఛాన్సలర్, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు. తర్వాత మా టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ దేవన్న వారి అబ్బాయికి కెనడాలో పర్మనెంట్ వీసా వచ్చింది. ఇట్లా యూఎస్లో కూడా గ్రీన్ కార్డ్ రావడం జరిగింది. ఇట్లా చాలా అకేషన్స్ ఉన్నాయి. చాలామందికి అది మొక్కిన, అంటే కోరిన కోరికలు తీర్చే హనుమంతుడు మాకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మా దేవాలయం వర్ధిల్లుతున్నది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి మా దేవాలయ ప్రధాన అర్చకుడు ప్రతి కార్యక్రమం, ఏ కార్యక్రమం అత్యద్భుతంగా, చాలా విశిష్టంగా, ఆగమ శాస్త్రోత్తరంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నేను డాక్టర్ ఈసం సారయ్య ద్వారా బృందావన కాలనీ రోడ్ నెంబర్ 4లోని ఈ అభయాంజనేయ స్వామి దేవాలయానికి జనరల్ సెక్రటరీగా ఉంటున్నా. అయితే నేను మొదటి నుంచి కూడా ఏంటంటే ఈ కాలనీ గుడి లాంటిది అట్లాంటిది ఏమీ లేకుంటుండేది. అట్లాంటి సందర్భంలో అందరు కలిసి ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది. మిత్రులు చెప్పినట్టు దీన్ని 6 సంవత్సరాల నుంచి శ్రమించి సంవత్సరం క్రితం ఓపెనింగ్ చేసుకున్న తర్వాత నుంచి చాలా అద్భుతమైన విషయాలు జరుగుతుందనే అటువంటి విషయాన్ని మనం గమనించవలసిన పని ఉంది. అందుకే
అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే విధంగా ఈ గుడి ప్రాచుర్యం ఉన్నదనేటువంటిది మనకు కనబడుతుంది. అందులో విధంగా మాకు ఇక్కడ అయ్యగారులు కూడా ఏంటంటే ఒక మంచి బ్యాచ్ మాకు దొరకడం జరిగింది. వాళ్ళు నరసింహ గారి నాయకత్వంలో అయ్యగారి బ్యాచ్ మంచి పూజలు నిర్వహించి అందరినీ అన్ని రకాల పూజలు తృప్తిపరచడం జరుగుతుంది. దీంతో అభయాంజనేయ స్వామితో పాటు ఇక్కడ శివ పంచాయతన కూడా ఉండడం జరిగింది. ఎందుకనంటే శివభక్తులు కూడా పూజించుకోవడానికి సోమవారం అది ఉంది, మంగళవారం అండ్ శనివారం భజనలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. భజనలు బయటి కాలనీ నుంచి కూడా భజనలు బాగా జరుగుతాన అనడానికి ఉదాహరణగా భజనలు బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి భక్తులు దాని డోలు సమర్పించడం జరిగింది. అవే కాక డోలకులు కూడా చాలామంది సమర్పించారు. వాటితోని అద్భుతమైన భజన మంగళవారం శనివారంలో జరుగుతుంది ఇక్కడ. కాబట్టి అవి చూస్తుంటే చాలా భక్తి తర్వాత ప్రాచుర్యము ఉన్నదని అటువంటిది ఆయా భక్తుల్ని కనుక మీరు ఎవరైనా తీసుకున్నట్లయితే కూడా వాళ్ళు కూడా స్వయంగా ఏమి తమకు జరిగిందో కూడా చెప్తున్నారు. వాటిని ఆధారంగా చూసుకొని ఈ గుడి ఇంకా బాగా అభివృద్ధి చెందుద్ది అనేటువంటి భావన ఉంది. కాబట్టి దీనికి మిగతా దాతలు కానీ ప్రభుత్వం కానీ సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావనగా మేము మీ మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాం.